ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కపిల దేవహూతి సంవాదము అనే ఘట్టంలోకి వెళ్తున్నాం. చాలా ప్రధానమైన ఘట్టము. కొంత టైం పడుతుంది. ఈ మార్నింగ్ సెషన్ అంతా కూడా బహుశా దీనికే పడవచ్చు. 21వ అధ్యాయం. మైత్రేయ ఉవాచ ప్రజాసృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదితః సరస్వత్యాన్ తపస్తేపే సహస్రానాం సమాదశ. చూడండి, హిరణ్యగర్భుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన సృష్టిని చేసేటువంటి ప్రక్రియలో ఆయనకి ఏజెంట్స్ ఉంటారు. కొంతమంది ఏజెంట్స్ ద్వారా గ్యాస్ కంపెనీ ఉందనుకోండి, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వయా ఏజెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ప్రజాపతి గారు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయాలంటే, మొత్తం సృష్టి అంతా ఆయనే చేయాలంటే కష్టం. సో ఆయన ఏం చేస్తాడంటే వయా ఏజెంట్స్ నిర్మాణం సృష్టి చేస్తారు. ఆయనకున్న ఏజెంట్స్కే బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళకే ప్రజాపతులు అని పేరు. ఆ పేరు కూడా ప్రజాపతులు అంటే బ్రహ్మగారి ఏజెంట్స్. ఏజెంట్స్ ఇన్ వాట్? ఏజెంట్స్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్. ప్రజాపతులు. ఆ ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి. బ్రహ్మగారు ఏం చెప్పారంటే ఆయనకి, ఏ కర్దమ, నువ్వు చక్కగా వివాహం చేసుకుని ఆ గృహస్థాశ్రమంలో జీవించు, ఆ తర్వాత నీకు సంతానం అది కలుగుతారు, ఆ తర్వాత నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పారు. దీనికి పిల్లనిచ్చి వాడు ఒకటి ఉండాలి కదా. ఈ కర్దమ ప్రజాపతికి పిల్లని ఎవరైనా ఇస్తే కదా గృహస్థాశ్రమం. దారామే స్యాత్ అనే ఉపనిషత్తులు బృహదారణ్యకంలో దారామే స్యాత్, నాకు భార్య కావాలి. ఎవరో ఒక పుణ్యాత్ముడు ముందుకు వచ్చి నీకు నేను పిల్లనిస్తున్నాను అని అన్నారు కదా. సో ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వే. సో రేషియో ఉమెన్ మెన్ రేషియో ఇట్ ఈస్ డిస్టర్బ్డ్ అని ఈ మధ్యన మీరు పేపర్లో చూసుకుంటారు. ఆ రేషియో మరికొంత డిస్టర్బ్ అయిందనుకోండి, పిల్లనిచ్చి వాడు ఒకడు ఉంటాడు. సో అలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అన్యూజువల్. సో ఆయన మరి ఒక భార్య నాకు కావాలి, ఒక అందమైన యువతి గృహిణి, నాకు చేదోడు వాదులుగా ఉండే గృహిణి కావాలి అనే అభిప్రాయంతో తపస్సు చేస్తారు. దానికోసం కూడా తపస్సు చేస్తారు. అంటే మోడర్న్ గా తపస్సు చేయకుండా వస్తుందని మీరు అనుకోండి. మోడర్న్ డేస్ లో కూడా వీళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి బుద్ధిమంతుడిగా చదివి బీటెక్ ఎంటెక్ కష్టపడి చదివితేనే వీడికి పిల్లనిస్తారు. అలాగే అవసరం కాదు. అది కూడా తపస్సే. తపస్సు చేయకుండా ఏమని నీవే. సో విజరమర్కాభం శతపద్మోత్పల సృజం. ఆయన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఆయన ముందు సాక్షాత్కరించినాడు. ఏ రూపంగా మనం ఈశ్వరుని ఆరాధిస్తే ఆ రూపంగా ఆయన సాక్షాత్కరించి మనకి వరాన్ని ఇస్తాడు. సో ఈశ్వరుడు సాక్షాత్కరించాడు, ఆ రూపాన్ని వర్ణించాడు. సరే, సాక్షాత్కరిస్తే ఆయనని దర్శించి ఆయన ఎలా ఉన్నట్టంటే విన్యస్య చరణం భోజమంసదేశే గరుత్మతః దృష్ట్వాఖ్యేవ స్థితం వక్షశ్రీజం కౌస్తుభకంధరం. సో శ్రీ మహావిష్ణువు గరుత్మంతునిపై అధిష్ఠించి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వక్షస్థలముపై లక్ష్మీదేవిని కౌస్తుభమాణిక్యాన్ని ధరించి ఉన్నాడు. వక్షస్థలంపై లక్ష్మీదేవిని ధరించడం ఏమిటి అంటే ఇది భాగవత సంప్రదాయం. అట్లా ఒక రేఖ, స్వర్ణరేఖ రూపంగా ధరిస్తాడు అని అలా వర్ణిస్తారు. లక్ష్మీదేవి అంటే ఆమె షీ స్టాండ్స్ ఫర్ వెల్త్ అండ్ బ్యూటీ. ఆ రెండింటికి కలిపి లక్ష్మీ శ్రీ. సో ఆ రెండింటికి చిహ్నంగా ఆయన ఒక రేఖని ధరిస్తాడు. ఆమె లక్ష్మీదేవి. సో కౌస్తుభ మాణిక్యాన్ని ధరించి ఉంటాడు. ఆయన కనపడగానే కర్దమ మహర్షి ఆయన యొక్క దర్శనం కోసం ఆయన తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి ప్రేమతోటి ఆయనను స్తుతిస్తాడు. కర్దమ స్తుతి. జుష్టం వతాద్యాఖిల సత్వరాశే సంసిద్ధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః. హే మహాత్మా, నీ దర్శనం చేత నా జన్మ, నేను చేసిన తపస్సు సంసిద్ధిని పొందినది. నీవు ఈ జగత్తులో ఉండే సత్వగుణాన్నంతని ఒక చోట రాశిగా పోస్తే అదే నీ స్వరూపము. విష్ణువు సత్వగుణ ప్రధానం, బ్రహ్మ రజోగుణ ప్రధానం, రుద్రుడు తమో గుణ ప్రధానం. ఇది వ్యవస్థ. కాబట్టి అఖిల సత్వరాశే
తర్వాత అంటే ఉపాధి భేదమే కానీ వస్తు భేదం లేదని మనం మీకు మనం చేశాను కదా. తర్వాత యద్దర్శనం జన్మభిరీత్య సద్భి, ఇటువంటి దర్శనం కొరకే యోగులు తమ తమ హృదయంలో నిన్ను ఈ రూపంలో దర్శించాలనే ఆ దృష్టికోణంతో వాళ్ళు ఎన్నో జన్మలు తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ దర్శనము నాకు చాలా తక్కువ కాలంలోనే తపస్సు చేతను లభించినది. ఏ మాయయా మోహిత చేతసః త్వత్పాదారవిందము భవసింధుపోతం ఉపాసతే కామలవాయ తేషాం ఆశీష కామాన్ నెరయేపియేష్యు. ఇది భాగవత సంప్రదాయం కదా. ఇక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కామనతోటి భగవంతుడిని ఆరాధిస్తే చాలా అపాలజెటిక్ గా ఉంటుంది వాతావరణం. చాలా ఏదో పొరపాటు చేసేస్తున్నామో అయినా సరే తప్పనిసరిగా చేస్తున్నాయో అనుకోకండి అని అన్నట్టుగా ఉంటుంది. ఈయన సరిగ్గా అలాగే మాట్లాడుతున్నాడు. మరో చోట అయితే అలా ఉండదు. కానీ గీతలోనూ భాగవతంలోనూ థింగ్స్ ఆర్ లైక్ దాట్, అపాలజెటిక్. ఆయన అంటాడు, ఈ పరమేశ్వర కేవలము మాయచేత మోహమును పొందిన వారు మాత్రమే నిన్ను ఇంత చక్కగా ఆరాధించి నీ సాక్షాత్కారం పొందిన తరువాత కూడా ఏవో చిన్న చిన్న పిచ్చి కోరికలు కోరుతారు అని అంటాడు. ఎవరు పైవాళ్ళు కాదు, ఆ పని తనే చేయబోతున్నాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు డూ. తను చేయబోయే దానిలో ఉండేటువంటి వేలతనాన్ని, అంటే మనస్సు వేలగా ఉంటుంది, దానికి స్ట్రెంగ్త్ ఉండదు. ఆ స్ట్రెంగ్త్ లేని మనస్సు అది ఏం చేస్తుందంటే ఏవో కోరికలను కోరుతూ ఉంటుంది. మనస్సుకి స్ట్రెంగ్త్ ఉందనుకోండి, మనోబలం ఉందనుకోండి, వాడు ఊరికే ఒక డజన్ కోరికలు కోరాడు, ఒక మాట అడిగి చేసుకుంటున్నాడు. మనోబలం లేనివాడు ఏమంటే అని వెంటబడతాడు. అలాగా అందరితో కూడా నాకు ఇస్తారు లేవో అని మనోబలం కూర్చుని కూడా పక్కన అందరికీ ఇచ్చి వీడికి ఇస్తారు, వీళ్ళు మాత్రం వదిలేస్తారా. కానీ మనోబలం లేకపోవడం చేత ఆదుర్దాతోటి వెంటబడతాం. ఇది మనం మామూలుగా సైకాలజీ చూస్తాం. కాబట్టి అటువంటి సైకాలజీలో ఉన్నాడు. ఆ మనోబలం చాలలేదు. ఈ కోరికలు కోరటము ఇది సంసారము అని తెలుసు. అయినా కూడా మరేమో తండ్రి గారు బ్రహ్మగారు చెప్పాడు, నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని కనవలసింది అని. కాబట్టి అది కూడా ఒక దృష్టి ఉన్నది. సో నాకు యోగ్యమైన భార్యను ప్రసాదించు అని కోరబోతున్నాడు. కానీ కోరబోయే ముందు ఇది ఉపోద్ఘాతం. ఈ అపాలజెటిక్ అప్రోచ్ ఇది. అయ్యా మీరు ఏమనుకోనంటే, మీరు నన్ను క్షమిస్తానంటే, మన్నిస్తానంటే అని ఇలా అంటుంటే, ఆ ఎవరో చెప్పు విషయం నీకు ఎంత అప్పు కావాలి అని వీడు అప్పు అడగబోతున్నాడు అన్నమాట. సో అది లెక్క హీఈస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ అండ్ హీఈస్ మేకింగ్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్. తథాపి చాహం తథాపి అయినప్పటికీ, అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరడం అదంతా సమ్మతం కానిదైనప్పటికీ నేను సరిగ్గా అదే పని చేయబోతున్నాను. ఎందుకంటే పరిపూర్ణ కామ, వివాహం చేసుకోవాలనే కోరిక తప్పేం కాదు. సమానశీలాను గృహమే తదేరు. వివాహము అంటే ఇల్లుని ఒక నందనవనంలాగా, ఒక స్వర్గలోకంలాగా తీర్చిదిద్దేటువంటి సహధర్మచారిణిని తెచ్చుకుంటా. అది వివాహం యొక్క ఒక దృష్టికోణం. ఇది మోడర్న్ టైమ్స్ లో కూడా అప్లై అవుతుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను ఉన్నాడు, ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు, ఏదో డిగ్రీ ఏదో కాసిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఏమో ఆఫీస్లో ఉద్యోగం చేసుకుని ఇంకో ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటాడు. ఇంటికి వచ్చాక ఇంకా ఆయనకు వండి ఓపుకుంటాడు. సో ఆఫీస్లో ఆ పై ఆఫీసర్కి పర్సనల్ సెక్రటరీగా ఏదో పనిచేస్తూ ఆయన ట్రావెల్ షెడ్యూల్స్, ఆయన పర్సనల్ అకౌంట్స్, ఆయన కాఫీ అకౌంట్లు, సిగరెట్ పెట్టిన అకౌంట్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఆఫీస్లో కూర్చుని పర్సనల్ సెక్రటరీ లాగా ఉంటుంది. అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండడం. ఇంట్లోనేమోను కిచెన్కి కావాల్సిన సామాన్లకు ఏర్పాటు చేసేందుకు ఒక వంట లెక్కను పెట్టుకోండి. ఈ వంట లెక్క సరిగ్గా చేస్తుందా లేదా, మన రుచికి సరిగ్గా చేస్తుందా లేదా అదో సమస్య. తర్వాత పదార్థాలని పొదుపుగా వాడుతుందా వాడదా అని ఇదొక శంక హృదయంలో అలా శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ శంకకి నివారణే లేదు ఇంకా. సో ఈ విధంగా పాటుపడుతూ అక్కడ 2,000 సంపాదించి ఇక్కడ 1,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చి ఇంట్లో ఉన్న తెలివితేటలేమో నాకు అర్థం కాదు. నేను అంటాను, అక్కడ సంపాదించే ఆ డబ్బు సంపాదించడం మానేసి వై యూ షుడ్ హ్యావ్ ఇట్. నేను చూశాను ఎంతో మంది గృహిణులను, అమెరికాలో నాకు తెలుసున్న గృహిణులు ఎంతో మంది ఉన్నారు. మాకు 2 పిల్లలుండి, స్వామీజీ నేను ఉద్యోగం మానేశాను, నెలకు ఒక $5,000 వచ్చింది, ఉద్యోగం మానేశాను, ఈ పిల్లల్ని ఇంకో తల్లి ముందు కూర్చోబెట్టి ఆవిడ సరిగ్గా చూసుకోవాలని చూడలేదని ఆవిడకి ఎక్కువ $1 ఇచ్చామని చెప్పి వెందంతా అయితే నేను ఉద్యోగం మానేశాను, వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం చేస్తాను అని చెప్పింది ఆవిడ ఒక ఆమె నాకు షికాగోలో.
ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను చెప్పాను చాలా మంచి పని చేసేమన్నాను. సో ఎనీవే గృహమే కల్పవృక్షము ఇంట్లో ఉన్నట్లే, గృహిణి ఇంట్లో ఉన్నట్టే కల్పవృక్షం ఇంట్లో ఉన్నట్టే. ఆ గృహిణిని ఉద్యోగానికి పంపించామనుకోండి, ఓ కొన్ని కాంప్రమైజ్ ఇస్తాం. ఇంటికి వచ్చేప్పటికి మనకు ఒక కప్పు కాఫీ ఇవ్వాలంటే ఆమెకి కూడా ఇంకో కప్పు కాఫీ ఎవరైనా ఇవ్వాలి. అంటే అలసిపోవడం అందరికీ సమానమే. సో ఎనీవే ఇట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ ఎందుకు నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పాను. కానీ ఉద్యోగం చేయడం తప్పని నా అభిప్రాయం కాదు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ధర్మ రైట్స్, హ్యూమన్ రైట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ప్యూర్ కన్వీనియన్స్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఆ దృష్టితో నేను ఉన్నాను. బహుశా నా అభిప్రాయంలో ఏమైనా తప్పుంటే నేను ఇవ్వడానికి కూడా చెప్తాను. సో నాకు ఒక గృహిణి, సో నా స్వభావానికి తగిన గృహిణి కావాలి, సమానశీలం. ఎందుకంటే తాను తపశ్శాలి, తపస్సు చేసుకునే స్వభావం గలవాడు, కొంచెం ఆ విధంగా ఈశ్వరారాధన అవి అధికంగా చేసుకునే స్వభావం కలవాడు. మన మనస్సుకి తగ్గ గృహిణి కావాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి సంస్కారాలు లేవనుకోండి, వాళ్ళకి తపస్సు అనే ఇష్టం లేదనుకోండి, ఇలా పెళ్లి చేసి పెడితే ఆ తర్వాత అమ్మాయి బాధపడుతుంది, ఇతను బాధపడాలి. అందుకోసం అలాంటి అమ్మాయి నాకు కావాలి అని కోరాడు శ్రీ భగవాను వాచ. ఇంకా చాలా ఉన్న స్థుతి, నేను ఉంటే అంతటితో ఆ స్థితిని కంప్లీట్ చేశాను. ప్రజాపతి సుత సమ్రాట్ మనరు విఖ్యాత మంగళ బ్రహ్మావర్తం యోధివసన్ శాస్త్రి సప్తాన్నవాం మహీ. అంటే భగవానుడు శ్రీ విష్ణు భగవానుడు చెప్తున్నాడు. ఆయన కర్దమ, ఆయన పేరు కర్దమ ప్రజాపతి. ఏ కర్దమ, నువ్వేం చింత చేయకు. సో స్వయంభూవము నువ్వు బ్రహ్మావర్తంలో, బ్రహ్మావర్తం అంటే ఇప్పుడు బిఠూర్ అనే పేరుతో ఉన్నది. సో కాన్పూర్కి సమీపంలో గంగా నదీ తీరాల ఉన్నది. నేను వెళ్ళాను బిఠూర్. అక్కడ కూడా ఇప్పటికీ స్వయంభూవము ఇక్కడ ఉండేవాడు అని అలాగా చెప్తారు. హిస్టారిక్ ప్లేస్. సో ఆ బ్రహ్మావర్తంలో ఉన్నాడు ఆయన. ఆయన భార్య పేరు శతరూప. సో ఆ శతరూప స్వయంభూవ మనువు, వాళ్ళిద్దరికీ ఒక అమ్మాయి ఉన్నది. ఆత్మజామసితాపాంగీం వయశీల గుణాన్వితాం. ఈయన శ్రీ మహావిష్ణువు అన్నీ చూసి చెప్తాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు. ఆమె వయస్సు కూడా నీకు సరిపడుతుంది, ఆమె శీలం కూడా నీకు సరిపడుతుంది, చాలా సుందరి. సో నీవు ఆమెని వివాహం చేసుకో. మరి ఎలాగండి, నాకు ఎలాగ కాంటాక్ట్ ఎలాగంటే నువ్వేం చింత చేయకు, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. సో అని ఈయన వరం ఇచ్చాడు. అంటే ఆయన మనస్సులో అటువంటి సంకల్పాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు. సరే, వరం ఇచ్చి పరమేశ్వరుడు అంతర్ధానమైనాడు. తవ క్షేత్ర, ఇంకా కాదు, ఇంకా మాట అంటాడు. ఇంతేకాదు, నీవు చక్కగా ఆమెతో కలిసి తలకాలం కాపనం చేస్తావు, నీ కడుపున నేను కొడుకుగా అవతరిస్తాను అని కూడా వరమిస్తున్నాడు. తవ క్షేత్రే, ఆమె పేరు దేవహూతి. తవ క్షేత్రే దేవహూత్యాం, నేను నీకు కుమారుడుగా అవతరిస్తాను. ఇది కపిలావతార గాథ చెప్తున్నాను నేను. కపిలావతారం, భగవాన్ కపిల మహర్షి అవతారం. అథ సంప్రస్థితే శుక్లే కర్దమో భగవాన్ ఋషి. సో ఇంత మాత్రము ఆ వరాన్ని ఇచ్చేసి శుక్లే శుక్ల అంటే విష్ణువు పూర్ణ ప్రధాన కదా, విష్ణువు వెళ్ళిపోతాడు. అంటే అంతర్ధానం అవుతాడు. వెళ్ళిపోవడం అంటే అంతర్ధానం అయ్యాడు. కనపడ్డాడు అంటే ప్రకటమయ్యాడు అని అర్థం. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాడు కదా, ప్రకటమయ్యాడు, అంతర్ధానం. బల్బు వెలిగిందంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రకటమైంది. బల్బు ఆరిపోయిందంటే ఎలక్ట్రిసిటీ ఆరిపోయిందని కాదు, ఎలక్ట్రిసిటీ ఆరిపోదు. సో ఆ ప్రకటన అయ్యేది అంతర్ధానం అయ్యేది. సో ఆయన అంతర్ధానం అయ్యాడు. సరే, మనుష్యందరమాస్థాయ, ఈయన ఇంక నేను చేయాల్సిందే లేదు, భగవానుడే నాకు వరం ఇచ్చాడు. ఆయన అలాగే కామంగా కూర్చున్నాడు, నిమ్మకి నీరెత్తినట్లుగా తన ఆశ్రమంలో కూర్చున్నాడు. అలాగే రాసేది ఇక్కడ. ఆస్తే స్మ బిందు సరసి తం కాలం ప్రతిపాలయం. ఆ కాలానికి ఎదురు చూస్తాం. ఆ బిందు సరస్సు అనే స్థానం, ఆ స్థానం పేరు బిందు సరస్సు. అది గుజరాత్లో ఉంది. బిందు సరస్సు గుజరాత్లో బిందు సరస్సే, బిందు సరహ ఇప్పటికీ అదే పేరుతో ఉంటారు. సో ఈ బ్రహ్మావర్తం ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇది బిందు సరహ. సో ఫ్యూ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇన్ బిట్వీన్, 100 to 200 కిలోమీటర్స్. ఆ డిస్టెన్స్ ని ఆయన ఆ మను మహారాజు స్వయంభూ మనువు రథం మీద కవర్ చేసుకుని వస్తున్నాడు. ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఆయన భార్య, ఈ అమ్మాయి. ఆయనకి ఇంకా కొడుకులు వాళ్ళు కూడా ఉన్నారు, ప్రియవరకు ఉత్తానపాదులు ఎట్సెట్రా.
అందరినీ ఎక్కడ పట్టుకొస్తాడు, రథంలో సీట్ ఖాళీ ఉండద్దు. సో ఆయన భార్య అమ్మాయి వీళ్ళ ముగ్గురు కలిసి బయలుదేరి వస్తున్నారు అన్నమాట. సో దానికి బిందు సరస్సు అని పేరు ఎందుకు వచ్చిందంటే, యస్మిన్ భగవతో నేత్రాన్యపతన్ హర్ష బిందవ ఉపయా సంపదీతస్య. ఆ కర్దమ మహర్షి యొక్క తపస్సును చూసి ఆయనకి ప్రత్యక్షం అవడం కోసం భగవానుడు అక్కడ ప్రకటమైనప్పుడు ఆ కర్దముని యొక్క శ్రద్ధకి, అతని యొక్క ఆ భక్తి భావానికి, ఆనందంతో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రం నుంచి 2 బిందువులు అక్కడ ఉన్నాయి. అది బిందు సరస్సు అయింది. ఆ బిందువులు ఆ సరస్సులో పడ్డాయి. అక్కడ సరస్సు తీరాన్ని ఆయన తపస్సు చేశాడు. ఆ బిందువులు పడ్డ కారణంగా అది బిందు సరస్సు. ఇది స్థల పురాణం అంటారు. చాలా చక్కటి, అంటే వెరీ రొమాంటిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది థింగ్స్. సో తద్వై బిందు శిరోనామ పుణ్యం శివామృత జలం మహర్షి జనసేవితం. చాలా పవిత్రమైన జలం. మహర్షులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ జలాన్ని పానం చేస్తారు. ఆ బిందు సరస్సు దగ్గరే కపిల మహర్షి కూడా ఉంటాడు, అని మనం చూడబోతాం. సో చాలా అందమైన స్థలం. అక్కడ మహర్షి వర్ణిస్తారు. చాలా పవిత్రములైన వృక్షములు, లతలు ఉన్నాయి. అంటే ఉంటే ప్రోటన్స్ మాత్రమే అలా కాకుండా లేకపోతే బొమ్మజముడు మొక్కలు అవి కూడా అందంగా ఈ మధ్యన అలా పెడుతున్నారు. కానీ మరి ఇక్కడ పుణ్యద్రుమ లతాజాలై అంటారు. అంటే ఓ మామిడి చెట్టు, ఆ వాతావరణం కుదిరితే తులసి చెట్టు, తర్వాత రాగి చెట్టు, మర్రి చెట్టు, ఇవన్నీ పుణ్యద్రుమాలు. సో చింత చెట్టు కూడా ఉంటే మంచిదే, కానీ పుణ్యద్రుమ కింద వస్తుందో ఐ నాట్ షూర్. సో వెరీ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. బట్ బొమ్మ చెప్పుడు ఇవి కూడా తప్పనిసరిగా దే మే హ్యావ్ టు బి కెప్ట్ అవే. అవి ఒక పర్టికులర్ క్లైమేట్కి ఉపయోగిస్తాయి, కానీ మంచి ట్రాపికల్ క్లైమేట్ ఇవి పుణ్యద్రుమం. ఇలాంటి చెట్లు ఉన్నాయనుకోండి, ఏమవుతుందో తెలుసిన పూజత్ పుణ్యం విజయ్. చక్కటి పక్షులు కిలకిలారావాలని చేస్తూ ఆ చెట్లు మీద వాళ్ళు. చెట్లు ఏమనుకోండి, పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి. సో సర్వత్తు ఫల పుష్పాఢ్యం. అన్ని ఋతువుల్లో కూడా ఏవో రకం పళ్ళు కాస్తూనే ఉంటాయి, ఏవో రకం పుష్పాలు దొరుకుతూనే ఉంటాయి. సో వనరాజి శ్రీయాన్వితం. చక్కటి వుడ్స్, వనరాజి అంటే వుడ్స్. ఆ వుడ్స్ యొక్క శోభ చక్కటి శోభ. నాకు వర్ణన కనపడిందంటే దాన్ని పూర్తిగా విలువ చేయడానికి మనసు టైం చూసుకునే ఉంటాను. అయినా కూడా ఏదో ఓశ్వాదమైనా చెప్పకపోతే, ఎందుకంటే దాంట్లో అంత సౌందర్యం ఉంటుంది చూడండి. మత్త ద్విజగణైర్కృష్టం మత్త భ్రమర విభ్రమం. సో మదించినటువంటి పక్షులు కిలకిలారావాలని చూస్తున్నాయి. మదించటము అంటే అవి కడుపు నిండా ఫలాలని, చిగుళ్ళని తిని పొగరెక్కి ఉంటాయి. అవి పనులని చేస్తున్నాయి. తర్వాత చక్కగా తుమ్మెదలు తేనెని పానం చేసి ఆ భ్రమరములు అవి జుమ్మని నాదాలని చేస్తున్నాయి. మత్త బరిహి నటాలోపం. ఇప్పటికీ అక్కడ గుజరాత్లో ఆ ప్రాంతంలో నెమళ్ళు చాలా అధికంగా ఉంటాయి. అవి అంటే వైల్డ్ పీకాక్స్ అన్నమాట. అవి వచ్చి వాడి డ్యాన్సులు అవి చేస్తూ ఉంటాయి. అవి కావాల్సినంత పటాట ఓపెన్ చేస్తున్నాయి. డ్యాన్సులు ఇటు తెగ డ్యాన్సులు చేసేస్తూ ఉంటాయి. ఆహ్వయం మత్త కోకిలం. భరించినటువంటి కోకిలలు మామిడి చిగుళ్ళని తిని కంఠాన్ని సవరించుకుని అవి కుహూనాదాన్ని చేసి, రా నీకు చేతనైతే నాతో సమానంగా కుహూనాదం చెయ్యి అని ఆహ్వానిస్తున్నాయి. కోకిల ఆహ్వానిస్తుంది. మీరు గమనించడం లేదు? అది ప్రొవోక్స్ యూ. కమాన్, నీకు చేతనైతే దమ్ముంటే నాతో సమానంగా నువ్వు చేయని ప్రొవోక్ చేస్తూ ఉంటుందని. సో ఆ విధంగా అలాగే దాన్ని బట్టి ఇంకా ఉంది వర్ణన. సో ఎనీవే అక్కడికి వచ్చినాడు మను మహారాజా. వచ్చి మహర్షిని చూసినాడు. దదర్శమునిమాసీనం తస్మిన్ హుతాశనం. ఆ మహర్షి తన కుటీరంలో అరుగు మీద కూర్చున్నాడు. అది జపమది చేసుకుని ఖాళీగా ఉన్నాడు. ఆయన తపస్సు అయిపోయింది చూడండి. వ్రతం అయిపోతే కొంచెం ఫ్రీగా ఉంటారు. అతోటజముపాయాతం దేవం ప్రణతం పురః సపర్యయా ప్రత్యగృహాత్ ప్రతినంద్యానురూపయా. వచ్చాడు మన్మోహరాజా. ఆ రథము, ఆ చిహ్నములు వాటిని బట్టి సరే చక్రవర్తి మన ముంగిటికి వచ్చినాడు అని గమనించి వెంటనే కర్దమ మహర్షి ఎదురు వెళ్ళి ఆయన కోరుకొని తీసుకువచ్చాడు. ఆ మహారాజు ఈ మహర్షి పాదాలకి దండం పెట్టాడు ఆయన. ఎందుకంటే గొప్ప తపస్యాలు. కర్దమోవాచ నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణాయతే వధాయ చ సతాం యత్వం హరే శక్తిర్హి పాలిని. ఆ శ్రీ మహావిష్ణువు జగద్రక్షకుడు. ఆయన యొక్క ఒక అంశ చక్రవర్తి ఎందు లేక ఒక దేశాధినేత ఎందు ఉంటుంది. ఆ అంశం ఉండబట్టే ఆ అధినేత లేక ఆ రాజు
ఆ ప్రజలందరినీ కూడా పరిరక్షిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఈ లోకాన్ని పాలిస్తున్న చక్రవర్తివి, లోపలికి దయచేయవలసినది. నీవు ఈ సామ్రాజ్యంలో ఉండే వ్యవహారాలను చూసుకోవడం కోసం ఇలా బయలుదేరి వచ్చుంటావు బహుశా అని అంటున్నాడు. మనస్సులో బహుశా మనస్సులో తెలుసు కూతుర్ని తనకిచ్చి వివాహం చేయడానికి వచ్చేయడమే తెలుసు, బికాస్ విష్ణువు చెప్పి వెళ్ళాడు. కానీ అలా అనకుండా బహుశా మీరు ఏదో ఇక్కడికి పనులు వచ్చి ఉంటారు అని అలాగా చాలా కాబట్టి అలాగే మాట్లాడాలి, దుర్నాటికి అనడానికి వీల్లేదు. సో దాని మీద ఇంకా ఇలాంటి చక్కటి పవిత్రమైన సంభాషణ ఆయన చేస్తాడు. మనువాచ బ్రహ్మాసృజత్ స్వముఖతః యుష్మానాత్మ పరీప్సయ ఛందోమయాంస్తపో విద్యా యోగయుక్త నలంపటాం. ఆయన అంటాడు, చూడయా మహాత్మ, మమ్మల్ని పరమేశ్వరుని యొక్క అంశతోటి మేము రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల్ని సంరక్షిస్తున్నామని ఉన్నాం, బాగానే ఉంది, సంతోషం, మమ్మల్ని మర్యాద చేశాం. కానీ మేము ఈ రాజ్యపాలన అనే వ్యవహారంలో పడి కొంత భోగలంపటులం అవుతూ ఉంటాం. భోగాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి, వాటిల్లో మేము గిలగిలాడుతూ ఉంటాం. కానీ నీవున్నావే సాక్షాత్తు ఆ వేదమే మూర్తి భవించినట్లున్నావు, గొప్ప తపస్యాలివి. సో నీ యొక్క దర్శనం నాకు ఈవేళ కలగటమే మహాభాగ్యము అని ఆయన అంటాడు. మరి అలాగే మాట్లాడాల్సి ఉంటుంది, పెద్ద మనిషి తరహా కదండి. సుసభవాన్ దుహితు స్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయామునే. ఓ మహర్షి, నేను మహారాజుని చక్రవర్తిని అదంతా సరే, ఆ విషయాలు పెట్టు, బట్ నేను నిన్ను ఒక కోరికను కోరడం కోసం వచ్చాను. నీవు దయతో నా కోరికను మన్నించాలి. నా హృదయంలో ఒక చిన్న క్లేశం ఉండిపోయిందయ్యా. ఏమిటంటే ఆ క్లేశము నా ముద్దుల పట్టి ఈమె దేవభూతి, ఈమెకి ఒక యోగ్యుడైన అయ్యే చేతిలో పెట్టి నేను ఆ కృతార్థన అవ్వాలి అనేటువంటి బెంగ ఒకటి మనసులో అదుర్గా నాకు ఉండిపోయింది. మహారాజుకైనా ఉంటుంది ఈ బెంగ, పేదవాడికే ఉంటుందని మీరు అనుకోండి. ధనవంతుడు కూడా కుమార్తెను యోగ్యమైన వరుడికి ఇచ్చి పెట్టి చేయాలనేటువంటి బెంగ ప్రతి వాడికి ఉంది. సో ఆ బెంగ నాకు ఉన్నది. ఈమె ప్రియంవ్రత ఉత్తాన పాదులు అనే ఇద్దరు నా కుమారులు, వాళ్ళు ఉన్నారు నా కొడుకులు, వాళ్ళ చెల్లెలు ఈమె. సో నా కుమార్తె పేరు దేవహూతి. ఆమెకి వయస్సులో, శీలంలో, గుణంలో అన్నింటా కూడా తగినటువంటి వరుణ్ణి నేను వెదికే ప్రయత్నంలో ఉన్నాను. నీ సంగతి నేను గమనించాను. పైగా అశృణో నారదాదేశ. చూశాను నారదుడు, మళ్ళీ నారదుడు. నారదుడు లేనిదే అసలు భాగవతంలో ఏ కథ లేదు. ఆయన ఏం చేశాడో తెలుసునా, ఈ శ్రీ మహావిష్ణువు దీనికి సాక్షాత్కరించడానికి ముందే అక్కడికి వెళ్ళాడు, బ్రహ్మావర్తం వెళ్ళాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు. నారదుడికి కాదు వీసాకు వాళ్ళని కట్టేసి ఆయన నథింగ్ స్టాప్స్ బ్రహ్మావర్తానికి వెళ్ళాడు. బ్రహ్మావర్తానికి వెళ్ళి ఆయన డైరెక్ట్ గా ఈ మను మహారాజు దగ్గరికి వెళ్ళదు, ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఒంటింట్లో వెళ్ళిపోతారండి కొంతమంది. ఇంట్లో యజమాని డ్రాయింగ్ రూమ్ తో సంబంధం లేదు, ఒంటింట్లో వెళ్ళిపోవడం, ఏమై వాళ్ళ వంట ఏం చేసినట్టు వెళ్ళి భోజనం చేస్తారు. ఆయన ఈ దక్కైన సాధు. సో ఆయన ఏం చేశారంటే అంతఃపురానికి వెళ్ళి దేవహూతి దగ్గరికి వెళ్ళాడు. దేవహూతి, నీకు మీ నాయన వివాహం చేసేప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, అర్థముడనే ఒక మంచి సద్బ్రాహ్మణుడు, గొప్ప వేదవేత్త, తపస్యాలు ఉన్నాడు. సో ఆయన నువ్వు వివాహం వాడు, నీకు శుభం కలుగుతుంది అని ఉపదేశం ఒకటి చేశాడు. చేసేసి లేచక ఇంకా ఆవిడ మనసులో పడిపోయింది. సో ఇంకో వరుడు ఎవడు పనికిరాడు, ఆవిడకి అర్థముడే కావాలి. సో నా కూతురు అలా చెప్పిందో నాతోటి, నేను అందుకోసం నిన్ను వెతుకుంటూ వచ్చాను. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే ఆల్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, ఎవ్రీథింగ్ కోయిన్సిడెన్స్. సో తత్ప్రతీచ్ఛద్విజాక్రియే మాం శ్రద్ధయో బహుతాం మయా. నేను చాలా ప్రేమతో నేను నీకు ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నీవు అంగీకరించవలసినది అని కోరు. ఋషిరువాచ బాధం బాధం మోఢుకామోహం. సరే అన్నాడు. ఇప్పుడు కూడా మనం చెప్పే సమాధానము ఆ బాధం అనే మాటతో ఉన్నట్లయితే ఎదురువాడి మనస్సుకి ఎంతో ఉత్సాహం. తర్వాత వాడికి ఆ టెన్షన్ ఉండదు, వీడేం రిప్లై ఇస్తాడో అనే టెన్షన్ ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చూపులు చూసి నేను తర్వాత కబురు చేస్తాను, వాళ్ళకి కష్టమే ఉంది, వచ్చే పలహారాలన్నీ చేసేది, వాళ్ళకి ఏం కష్టం ఉంది, తర్వాత కబురు చేస్తాను నేను అంట. తర్వాత కబురు ఎప్పుడు చేస్తారో చెప్పండి అంటే నేను ఒకసారి అడిగాను, అలా చేస్తాను ఒకసారి మనం చేయండి అంటే
చేస్తానండి వారం 10 రోజుల్లోనూ. ఇది ఎలా ఉందంటే పాఠం ఎన్నింటికి మొదలు పెడతారు, 10కి మొదలు పెడతారంటే 10:30కి వచ్చి అదేమిటంటే మీరు 10 కంటే మొదలు పెడతారా అని అడిగినట్టు. సో ఇలా 10 కంటే మొదలు పెడతారు. నేనంటాను వారం 10 రోజులు అంటే వారమా 10 రోజులా చెప్పండి. సో దే ఫీల్ అన్హ్యాపీ అబౌట్ ఏమిటి ఇలా చేస్తున్నాడు ఈయన అని దే ఫీల్ అన్హ్యాపీ ఆల్సో. సో వాళ్ళు ఏమి రిప్లై ఇవ్వరు. ఎందుకంటే ఎదురువాళ్ళు టెన్షన్లో ఉంటారనే ఆలోచన ఉండదు. ఆ పెద్ద మనస్సు ఉండాలి. ఎంత విశాల హృదయం ఉంటే అంత మంచిది. సో వాడు నేను మీ అమ్మాయిని వివాహం ఆడతాను. ఇటువంటి కామ మీరు నన్ను ప్రార్థించక్కర్లేదు అంతలాగా నేను కూడా ఒక అమ్మాయిని వివాహం ఆడాలని ఎదురు చూస్తున్నవాడినే. తర్వాత అప్రత్తాచ తవాత్మజ, మీ కుమార్తె మరి ఒకటిని ప్రేమించలేదు అని నాకు నిర్ధారణ. అప్రత్త ఆమె మనస్సు ఇంకో చోట పారవేసుకుంది అనుకోండి, మన ఆవిడని పెళ్ళైతే ఏమిటి ఉపయోగం? అలా వద్దు. ఆవిడ నన్నే ప్రేమించింది, నాలుగు మాటలు ముందే ఆవిడకి ఆ సంస్కారాన్ని కలిగించాడు. చాలా సంతోషం. సో నేను ఆమెను వివాహం చేసుకుంటాను. కామస్వ భూయాన్ నరదేవ తస్యాః పుత్ర్యా సమాన్నాయ విధౌ ప్రతీత. మహారాజా, ఇటువంటి గొప్ప చక్రవర్తి వచ్చి ఇంతటి అందమైన అమ్మాయిని లక్ష్మీదేవిని ఇచ్చినట్టుగా ఇస్తుంటే పారవేసుకుంటాడా ఎవడైనా? లక్ష్మిని బయట పారవేసుకుంటారా? సీరిరా మొఖాల దివాడునా? తప్పకుండా నేను అంగీకరిస్తున్నాను అని ఒక చిన్న రైడర్ పెడుతున్నాడు. అలా అంటున్నాడంటే రైడర్ పెడుతున్నాడని అర్థం. రైడర్ ఏమంటే, నేను ఇప్పుడే చెప్తున్నాను, తర్వాత మీరు మనస్సు కష్టపెట్టుకోకూడదు. నేను ఎప్పటికైనా సన్యాసం తీసుకుందామనే దృష్టికోణం కూడా ఉంది. గృహస్థాశ్రమంలో ఉంటాను, వానప్రస్థాశ్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత జీవితంలో సన్యసించాలనే కోరిక నాకు ఉన్నది. తీరా నేను సన్యసించిన తర్వాత అదిగో వీడు ఇలా చేసేవాడు అలా చేసేటని మీరు బాగుపడితే ఇష్టం బాగుండదు కదా. సో మీరు ఇప్పుడే ఆలోచించుకుని మీరు ఒకసారి మీ బాధ్యతలు చెప్పండి, శతవైపు చెప్పండి, మీ అమ్మాయిని కూడా అడిగి మీకు అంగీకారం అయితే తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, హ్యాపీగా చెప్పండి. అది ముందే చెప్తున్నారు చూడండి. సో జ్ఞాత్వా వ్యవసితం మహిష్యాతు హితుస్ఫుటం. ఏమంటాడంటే అతోపజిష్యే సమయేన సాధ్వీ. కొంతకాలం, ఎంతకాలము అన్నది అలాగా షెడ్యూల్ కింద 10+2+3 అలా చెప్పడం కుదరదు. కొంతకాలము నేను ఆమె కలిసి గృహస్థ ధర్మాన్ని పాటిస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం? అతో ధర్మాన్ పారమహంస్యం ఖ్యాన్. పారమహంస్య ధర్మం ఉండను అంటే సన్యాస ధర్మం నేను స్వీకరించాలని నాకైతే అలాంటి ఒక టార్గెట్ లేకపోతే ఒక అంబిషన్ ఉన్నది. అదే పాపం ఈ మను మహారాజు ఈయన కౌలు ఏం సమాధానం చెప్తాడు? సో జ్ఞాత్వ వ్యవసితం మహిష్యా. సరే మరి నాకు కొంచెం టైం ఇయ్యి, నేను ఒకసారి మహిష్యా దుహితు, నా భార్య నా కుమార్తె వాళ్ళతో ఇద్దరితో కలుపుకుని చెప్తాను. వెళ్ళి భార్యను అడిగాడు. ఆవిడ ఏదో తలకాయ ఊపింది. అంటే ఆయన అంటాడు, అలా తలకాయ ఊపడం కాదు, నువ్వు స్పష్టంగా చెప్పు స్ఫుటం. ఎందుకంటే ఆయన కర్దమ మహర్షి తపస్యాలి, ఆయన ఉచితి మాటలు అండవు. కుమార్తెతో చెప్తే కుమార్తె అంది, నేను ఆయన్నే ప్రేమించాను, ఆయన వివాహం ఆడినా ఆడకపోయినా ఆయనే, నా జీవితానికి ఆయనే. ఆవిడ లవ్ ఈజ్ లైక్ దాట్. సో ఆవిడ దగ్గర ఇబ్బంది లేదు. ఎందుకంటే నారద మహర్షి చెప్పినప్పటి నుంచి ఆవిడే ఈయన వివాహం ఆడకపోతే ఆవిడ అలాగే వివాహం లేకుండా ఉండిపోతుందంటే, కాబట్టి సమస్య లేదు. ఆవిడ భార్య కూడా ఆవిడ మాత్రం ఏమంటుంది? సో సరే అని వాళ్ళు ఏమంత గట్టిగా బలబుద్ధి ఏం చెప్పరు. సరే నోరు పూసుకుంటున్నారు, ఇంకేం చేస్తారు. సరే వెంటే సో ప్రత్తాం దహితరం సమ్రాట్ సదృక్షాయ గతం. సో వివాహానికి అక్కడ అందరూ మహర్షి కులమది. సో కర్దమ మహర్షికి ఆమెకి వివాహం చేయాలనగానే 4 పండితులు వచ్చారు. అక్కడి నుంచి మంత్రాలు, అగ్నిహోత్రాలు సిద్ధంగా ఉన్నాయి, మంత్రాలు ఏకరం పెట్టారు. సో వివాహం అయిపోయింది. రాజు కలుసుకుంటే దెబ్బలకు మొదలేమని పురోహితులు ఎదుర్కోవాలా, సామగ్రికి ఎదుర్కోవాలా, అన్నీ ఉన్నాయి. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఉన్నారు. వివాహం అనేది అంత పెద్ద సోషల్ ఫంక్షన్ గా ఉండేది కాదు. ఈ రోజుల్లో వివాహం ఈజ్ సర్టిఫికేట్ అకేషన్ అన్నట్టుంది. అయితే కేవలము ఆ ధర్మానికి, ఆ విధికి ప్రాధాన్యం ఉండేది. ఎవరో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ధర్మము విధి వెనక్కి వెళ్ళాయి. సోషల్ సిచ్యువేషన్ వారి సోషల్ ఫంక్షన్ లైక్ December 31st సంథింగ్ లైక్ దట్. లైక్ దట్. ఎంతమందిని పిలిచామో ఎంత ఖర్చు పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదు. వివాహం శ్రద్ధగా శాస్త్రీయంగా చేస్తే బాగుంటుంది. సో అశక్నుస్తద్విరహం చన్ బాష్ప కళాము
వివాహం చేశారు ఆనందమే. వివాహం చేసి కూతుర్ని అత్తవారింటికి పంపించేప్పుడు మొట్టమొదటిసారి తల్లిదండ్రులకి మహా దుఃఖం కలుగుతుంది. మొట్టమొదటిసారే. సో కాళిదాస్ అంటాడు, విద్యంతే గృహిణ కథన్ను తనయా విశ్లేష దుఃఖై నవైహ చిన్న మాట. కూతురు వెళ్ళిపోతుందని దుఃఖపడతాడు. ఎప్పుడు నవై ఫస్ట్ టైం. మళ్ళీ కూతురు వస్తుందండి. కూతురు వచ్చి తర్వాత ఏదో 3వ నెల 5వ నెల ఏదో ఉంటుంది. వెళ్ళలేదనుకోండి అందరికీ సమస్య. కాబట్టి 2వ వెళ్తుంటే నవ్వుతో పంపిస్తారు. మొదటిసారి వెళ్తుంటే మనకు మహా దుఃఖాన్ని అందరూ ఆ చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు. అయ్యో ఈ పిల్ల ఇంతవరకు ఇటువంటి తిరుగుతూ మన ముందే ఆడుతుందే, ఇప్పుడు మనకు కనపడదు అని అలా అందరూ దుఃఖిస్తారు. సహజం ఇది. సో ఆమెను కౌగలించుకుని వాళ్ళు దుఃఖిస్తూ ఆ రథాన్ని ఎక్కి వెళ్ళిపోతారు. ఆమంత్రియతం మునివరం. సో ఆ మహారాజుకి కూతురు మీద పెద్ద ప్రేమ. ఒక్కతే కూతురు, కొడుకు ఇద్దరున్న ఆ కూతుర్ని పాపం అతి కష్టం మీద విడిచిపెట్టి కళ్ళంబట నీళ్లను బొటబట కారుస్తూ ఆ మహర్షి దగ్గర సెలవు తీసుకుని మహర్షిని ఆశీర్వదించి, ఇప్పుడు అల్లుడు కనుక ఆశీర్వదించి సరే ఆయన బ్రహ్మావస్థానికి వెళ్ళిపోతారు. పితృభ్యాం ప్రస్థితే సాత్వీ పతిమింగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం. తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఇప్పుడు భర్త కొత్త కాపురం. కానీ ఆమె భర్తని ప్రతినిత్యము చాలా ప్రేమగా సేవించినది. దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే భవానీవ భవం. పార్వతీదేవి శివుణ్ణి పరిచర్య చేసినట్టుగా చేసినది, గొప్ప సేవ చేసినది. తర్వాత ఇంగిత కోవిద అంటే అతని మనస్సులో ఉన్న భావాన్ని ఈమె ముందే గ్రహించి, దానికి ఒక కోవిద అంటే పాండిత్యం, అది కూడా ఒక బుద్ధి యొక్క ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞతోటి మహర్షికి ఇది కావాలి అని ఆమె ముందే గ్రహించి అది అందజేసేది. ఈమె అందజేయకపోతే ఆయన తీసుకుంటాడు, అలాగంటే సమస్య కాదు. కానీ ఆ విధంగా ఆమె సేవ చేసేది. పరిచయం సేవ చేసే విధానం అలా ఉంటుంది. అడిగితే ఇవ్వడం కాదు, అడగడానికి ముందే ఇచ్చేటువంటి ఆమె చేసిన సేవను వర్ణిస్తారు చూడండి. విశ్రంభేనాత్మశౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా ప్రభో. సాధారణంగా కొంతమంది ఏమంటారంటే, ఏమండి భర్తకి ఎందుకు సేవ చేయాలి అని అడుగుతారు. ఈ పాయింట్ ఈజ్, భర్త యొక్క సౌకర్యం కోసం సేవ చేయడం అన్నది కాదు. దట్ ఈస్ నాట్ ది వే. తాను గ్రో అవ్వడం కోసం సేవ చేయాలి. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు సేవ చేసినా సేవ అనేది ఒకటి ఉన్నది. ఇగో ఎయిమ్ ఫర్ సేవ నేను దీని గురించి కూడా నేను చెప్తాను. భర్తకి భార్య భర్తకి సేవ చేసిన, తండ్రి కొడుకు సేవ చేసిన, సమాజంలో ఉండే వ్యక్తులకు, దీనులకు, అనాథులకు, కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు సేవ చేసిన, ఎప్పుడు సేవ చేసినా సేవ చేయబడే వాని యొక్క అభివృద్ధి కొరకు కాదు. ఈ సత్యాన్ని గుర్తుండాలి. సేవ చేయబడేవాడు వారి ప్రారంభానుసారంగా వాడి జీవితం వెళ్తుంది. మన సేవ వెళ్ళి వాడిని ఉద్ధరిస్తుంది అని అనుకోవడం పొరపాటు. మరి ఇంకెందుకంటే మరి వాళ్ళ కోసం కాకపోతే ఇంకెందుకండి ఈ సేవ? ఈ లోకంలో చాలా రాంగ్ నోషన్స్ ఉంటాయి. దేవుడికి పూజ చేసి దేవుణ్ణి ఉద్ధరిస్తున్నామని అనుకుంటారు. మా దేవుడు అండి లాభం, మా దేవుడు అండి ఏం దేవుడు అండి, నైవేద్యం లేదు, పూజ లేదు, అలా పాడుపడి ఉన్నాడు. దేవుడు పాడుపడి ఉన్నాడా? నైవేద్యం పూజ లేకపోతే అది దేవుడు పాడుపడడం కాదండి, మనం పాడుపడి ఉన్నాం. హోల్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. దేవుడికి లోటే ఉందండి మనం పూజ చేయకపోతే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఈ ఐడియా. అలాగే సేవ మనం చేయకపోతే ఎదరవాడు నష్టపోతాడని అనుకున్నంత కాలము వాడికి అసలు సేవ అంటే ఏమిటో తెలియదు. సేవ ఎందుకు చేస్తామంటే ఇతరులకు సేవ చేయడం ద్వారా మనకి గ్రోత్. అది ఇట్స్ ఎ వండర్ఫుల్ గ్రోత్. ఇట్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ మోడర్న్ టర్మ్స్ ఆర్ ఇన్ నార్మల్ పారామీటర్స్ లో దాన్ని కొలవటం సాధ్యం కాదు. భక్తికి సేవ చేయడం. తర్వాత మీరు ఆలోచించండి, మన సాహిత్యంలో దీన్ని మీరు ఇదంతా కూడా పాతకంతగా భక్తుల వ్యవహారం అని తోసిపుచ్చేస్తే ఏమో చెప్పలేము. కానీ దాంట్లో ఉన్న సైకాలజీని గ్రహించినట్లయితే ఈ పతివ్రతలు అనబడి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ భర్తలు పెద్ద యోగ్యులేం కాదు, వాళ్ళు పెద్ద చెప్పుకోలేని వాడే కాదు. అక్కడ ది పాయింట్ ఈజ్ భర్త ఎంత యోగ్యుడు అన్నది ఇష్యూ కాదు. ఆమె సేవ చేసింది తన కోసం, ఇతరులకు సేవ. సో ఓ మహాపతివ్రత ఉంటుంది సావిత్రి. సావిత్రి పేరు ఏరుంది కానీ సత్యవంతుడి పేరు పెద్ద ఆవిని పట్టు వచ్చింది సత్యవంతుడు అనే పేరు. సావిత్రి సత్యవంతుడు అంటారు. అరవిందో సావిత్రి అనే పుస్తకం పేరు పెట్టాడు, సత్యవాన్ అని పెట్టలేదు. సో సత్యవంతుడు ఎంతటి గొప్పవాడు ఈజ్ నాట్ ది ఇష్యూ.
భక్త స్థానంలో ఉన్నాడు, సేవ చేసే అవకాశం మనకు వచ్చింది, మనం సేవ చేస్తాం. సేవకు తాత్పర్యము పర్సనల్ గ్రోత్. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఈ సత్యాన్ని ముందు నిరూపిస్తారు. ఆమె సేవ చేసింది. ఎలా సేవ చేసింది? విశ్రమేణ అంటే నమ్మకము. భార్యాభర్తల మధ్య నమ్మకము అనేది దృఢంగా ఉండాలి. భార్యాభర్తని వాళ్ళిద్దరూ పరస్పరం విశ్రమం లేకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరైనా నమ్మిది. ఆత్మశౌచేన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మశౌచం అంతఃకరణలో శుద్ధి. వీడికి మనం సేవ చేస్తే ఉంది లేకపోతే లేదు అని అలాగంటే నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా గౌరవేణ నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా సేవను వీడు గుర్తించాలనే ఫీలింగ్ కాకుండా ఆయన మహర్షి, నాకంటే వయస్సులో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు కనుక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, నేను ఆయనకి సేవ చేస్తాను అనే గౌరవ భావంతో దమేనచ. సేవ చేయాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆయన ఏమో తెల్లవారుజామున లేచి స్నానం చేసి జపం చేసుకుంటాడు. ఆయనకి ఏదైనా ఒకసారి సేవ చేయాలంటే ఇవి కూడా స్నానం చేయాలి. స్నానం చేయకపోతే ఆయన ఆ సేవ తీసుకోడు. అప్పుడు ఇంత తెల్లవారుజామున ఈ చల్లో స్నానం ఎవరు చేస్తారో అనుకుంటే సేవ చేయలేదు. సో దానికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆయన ఉపవాసం చేస్తాడు. ఆయన ఉపవాసం చేసినప్పుడు మనం వండుకుని తింటే ఏం బాగుంటుంది, సో మనం ఉపవాసం చేస్తాము. సో ఈ విధంగా ఇంద్రియ నిగ్రహము. శుశ్రూషయ ఆయనకి సేవ చేయడంలో ఒక ఇచ్ఛ, ఒక కోరిక మనస్సులో. సౌహృదేన అంటే స్నేహభావము, మైత్రి, ఎ ఫ్రెండ్లీ యాటిట్యూడ్. వాచా మధురత మధురమైన వాక్కు. కొంతమంది చేసేది ఎలాగే చేస్తారు, చేసి విసుక్కుంటారు. ఊళ్ళో హోనవయ్యి అంత చాకరీ చేసి వాడికి అన్నవాళ్ళని వడ్డించి అన్ని వడ్డించి కొద్దిగా విసుక్కున్నారు అనుకోండి, చేసిన చాకరీ అంతా కూడా మట్టిపాలే వీటిలో కూర్చున్న పన్నీరు. సో ఫైనల్ గా మీరు ఎంత పెట్టారు, ఏం చేశారు అని కాకుండా మీరు ఏమి అన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంటైర్ థింగ్. వాచా మధురత, దట్ ఈస్ ది ఫైనల్ థింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధురంగానే మాట్లాడేటువంటి స్వభావం. ఈ విధంగా ఆమె సేవ చేసింది. కాలేన భూయసా క్షామా, చాలా కాలం అయిపోయింది. ఆమె కృషించి ఉన్నది. మహారాజు యొక్క అంతఃపురంలో అయితే పెరుగులు, తర్వాత ఇతర మొదలు ఫలాలు, న్యూట్రిషస్ ఫుడ్లు, చాక్లెట్లు, క్రీమ్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ దగ్గరే ఉంటాయి. ఏవో 4 మెతుకులు ఉడకేసుకోవడము, చాలును ఏదో వేసుకుంటూ ఉంటాం. సో ఆవిడ కూడా చాలా సన్నబడిపోయి చిక్కిపోయింది. తర్వాత వ్రతములు, ఏకాదశి, ఉపవాసాలు ఇలాంటివి. సో ఆవిడని చూశాడు. కొద్ది కాలం అయిన తర్వాత ఈయన గమనించి చాలా ప్రేమ గద్గదయా వాచ, అయ్యో నా మూలంగా ఈ యువతి ఇంత కష్టపడుతోంది అనేటువంటి దయతోటి ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమో వాచ తుష్టోహమధ్య తవ మానిని మానదాయా శుశ్రూషయా పరమయా పదయా చ భక్త్య. ఇవే సామాన్యురాలు కాదు, మహారాజు పుత్రికలు, రాజపుత్రికలు, అంతఃపురాలు తిరిగేవు. అయినా కూడా ఇక్కడ నా చిన్ని వాకిక నీవు అన్నింటికీ సర్దుబాటు చేసుకుని సేవ చేసావు, చాలా భక్తితో సేవ చేసావు, నేను గమనించాను. సో తర్వాత నా కోసం నీ శరీరం కూడా చిక్కి అంతటి సేవ చేసినావు. సో నేనేదో ఇలాగ నా జీవితంలో ఈ తపస్సుని, విద్యని, తపస్సమాధి విద్యాత్మ యోగ విచిత, వీటితో ఎంతసేపు పుస్తకాలు చూసుకుంటూ ఉన్నాము, ఏవో రచిస్తూ ఉండటము, ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాం, ఊళ్ళో వాళ్ళకి సలహా చెప్తూ ఉండడం. సో ఈ రకంగానే వేదాధ్యయనము, ఇది విద్యార్థులకి పాఠం చెప్పడం, జపాలు చేస్తూ ఉండడం, ఇలాగే నా జీవితం అంతా గడిచిపోయింది. ఈ విషయంలో నేను అన్యాయమే చేసినాను. ఏవం రువానమఖిల యోగమాయ అని ఆయన అంటాడు. నీ కోరిక ఏమి, నీకు నేను వరం ఇస్తాను అంటాడు. అంటే ఆవిడ అంటుంది, ఏం వరమేముందండి, ఏవం రువానమఖిల యోగమాయ విద్యా విచక్షణమవేక్ష్య. ఆయన గొప్ప మహాయోగి, అఖిల యోగ విద్యా విచక్షణం. ఆయన వరం ఇస్తానంటే అది వృత్తి మాట ఏం కాదు. ఆయన్ని పరంగా నువ్వు 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే తక్కువని ఇస్తాడు. ఆ తపశక్తి మేము సృష్టించిస్తాడు, ఏమి అడిగితే అది ఇస్తాడు. అంతటి సమర్థుడు ఆయన, తపశక్తి సంపన్నుడు, యోగా శక్తి సంపన్నుడు. సో ఆయన నీ సేవకి నేను సంతోషించాను అనేప్పటికీ అప్పటికే గతాధిరాశి, ఆవిడ మనస్సులో ఉన్నటువంటి బెంగేదనా ఓపిసరంతో ఉంటే అదంతా అవతలికి పోయింది. ఆ సేవకి కృతార్థభావం అయిపోయింది అప్పటికే. సంప్రశ్రయ ప్రణయ విఫలయ, ఏం కోరుతుంది? ఏదైనా కోరిక పోరండి అంటే ఏం కోరుతుంది? కొత్త పెళ్లి కూతురు ఆవిడ ఇంకా
ఆవిడ ఏం కోరుకోవాలని అడుగుతారు ఈయన, ఆవిడ ఏం కోరుకుంది. కానీ ఆవిడ కోరుకోరు. ఏమిటంటే ఆవిడ ఏం కోరుకుందంటే, చూడవయ్యా, సరిగ్గా వర్షం వస్తే ఇంట్లో ఉండడానికి కూడా వీలైనట్టుగా ఉంది ఈ కుటీరము, దీన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేసావు, మనకి ఒక చక్కని ఇల్లు ఉంటే బాగుంటుంది అని కోరుకుంది. దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ. ఎందుకంటే ఇంకా అంతకంటే ఇంకేం కోరుతుందండి, ఓ పాటలో కూర్చోబెట్టాడు ఈయన. సో భవనం ఏదైనా ఇల్లు ఒకటి, ఇప్పుడు సాధారణంగా కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత భార్య భర్తని ఏం కోరుతుంది, ఓ ఇల్లు ఉండాలండి మనకు అనుకుంటుంది. ఈ దిక్కుమాల అద్దె ఇళ్లలో నానాబాధం, ఓ ఇల్లు ఉంటే బాగుంటుందో, చిన్న ఇల్లు. తర్వాత పిల్లలు కలిగారు అనుకోండి, ఆడపిల్లకి మన పిల్లకి మీరు చక్కటి వరుణ్ణి చూసి పెళ్లి చేయడం కోరుతుంది. రెండే కోరుతులు కోరుతుంది. రెండో కోరిక ఆవిడ కోరుతుంది. సినిమాలు చూసుకుంటుందా ఎవరు కోరుతుంది? ఈయనకి అక్కర్లేని సినిమా ఆవిడికి అక్కర్లేదు. తను సినిమాకి వెళ్ళాలనుకుని తన పక్కన భార్య ఉంటే నాకు గంభీరంగా ఉంటుందని అనుకుంటే ఆవిడ వెళ్తుంది, కానీ లేకపోతే ఆవిడకి అక్కర్లేదు సినిమా. షీ కెన్ రిజెక్ట్ ఇట్ మచ్ మోర్ ఈజియర్ దాన్ దిస్ గై. సో ఆమె జనరల్ గా ఈ రెండు కోరికలే కోరుతారు. దాంట్లో మొదటి కోరిక ఇప్పుడు కోరింది, రెండో కోరిక తర్వాత ఆయన ముఖ్యంగా వేరేసుకున్నాను. ఇల్లు విషయంలో కూడా నేను నిర్లక్ష్యం చేశాను. వెంటనే ప్రియాయా ప్రియమన్విచ్చన్, అసలు ఆవిడికి ఏదైనా ఒక ప్రీతిపాత్రమైన విషయం ఉంటే దాన్ని నేను సంపాదించి పెట్టాలి. ఇంత సేవ చేసినందుకు అలా చేస్తే కానీ ఆ గిల్ట్ ఫీలింగ్ పోదు అనే దృష్టిలో ఆయన ఉన్నాడు. ప్రియాయా ప్రియం అన్విచ్చన్, ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు గివ్ సంథింగ్ టు హర్. సో వెంటనే ఆమె అలా కోరేపటికి అమ్మాయ ఇంకేముంది, నేను కోరిక తీర్చేస్తానన్నాడు. లోకశక్తితోటి ఒక అద్భుతమైన ప్రసాదాన్ని నిర్మాణం చేశాను. పైగా ఒక అద్భుతమైన విమానం దానికి అటాచ్. ఇప్పుడు పైన బాల్కనీ మీద హెలికాప్టర్ ఉంటుంది, అలాగంటే ఆ హెలికాప్టర్లో గురించి ఎక్కడికైనా ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో కాకుండా అలాంటి భవనాన్ని ఒకదాన్ని నిర్మాణం చేశారు. సర్వకామదుఖం దివ్యం, వెల్ ఎక్విప్డ్ హౌస్, ఫుల్ ఎక్విప్డ్. సర్వకామదుఖం దివ్యం, సర్వరత్న సమన్వితం. సోఫా అంటే బెస్ట్ ఆఫ్ ది సోఫాస్, కిచెన్ అంటే బెస్ట్ ఎక్విప్డ్ కిచెన్, అలా రత్న అంటే శ్రేష్ఠ వస్తువులు, అన్నీ కూడా బెస్ట్. ధాన్యములు బెస్ట్, రైస్ బెస్ట్, ఇతర వస్తువులు అన్నీ అక్కడ ఏర్పాటయ్యాయి. సో సర్వకాల సుఖావహం అంటే అర్థం ఏంటో చూస్తున్నాండి, ఎయిర్ కండిషనర్ అండ్ హీటింగ్ రెండు కూడా సర్వకాల సుఖావహం. ఎందుకంటే నార్త్ ఇండియా వేసంకాలంలో ఎండ, శీతకాలంలో చలి, సర్వకాల సుఖావహం. సో అలాంటి ఎయిర్ కండిషనర్, హీటర్, అలాంటి వ్యవస్థ. నేను ఉంటే అలాంటి మీకు ఈజీగా తెలుస్తుందని అలా అన్నాను. సో కరస్పాండింగ్ టు దట్ వాట్ ఎవర్ ఇది సర్వకాల సుఖావహం. అలాంటి భవనాన్ని, విమానంతో ఒక పర్సనల్ జెట్ ప్లేన్ ఉన్నటువంటి భవనాన్ని తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచు ప్రాంజలయ స్త్రీయ. తన తపశ్శక్తి చేత కొంతమంది విద్యాధర స్త్రీలని రప్పించాడు. విద్యాధర మహారాజుకి మెసేజ్ పంపించాడు దూరదర్శన శక్తి చేత. కొంతమంది విద్యాధర స్త్రీ చాలా అందంగా ఉంటారు, చక్కటి సమస్త కళలలోనూ 64 కళలలో ఆరితేరి ఉంటారు. చిత్రరచన, మాలలను అమ్ముట, వస్త్రములను ధరించుట, ఇలాంటి మోడర్న్ అండ్ ఏన్షియంట్, తర్వాత సుగంధ ద్రవ్యములను తయారు చేయుట, ఇలాంటి 64 కళలు ఉన్నాయి. ఈ కళలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు విద్యాధరులు ఉంటారు. ఆ పేరులోని విద్యాధర, వాడు విద్య చతుష్షష్టి విద్యల్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ విద్యాధర స్త్రీలని మెయిడన్స్ వాళ్ళని రప్పించారు. ఎందుకంటే ఆవిడికి మెయిడన్స్ ఉంటే సేవ చేస్తారు, తనకే సేవ అక్కర్లేదు. ఆవిడికి తనకి ఏ సేవ తనే చేస్తాడు కావాలంటే సేవ, తన కోసం ఏమీ కోరుకోరు కదా ఆయన. సో ఆవిడ వాళ్ళని రప్పించాడు. తర్వాత స్నానానికి బ్రహ్మాండమైనటువంటి బాత్రూమ్స్ అవి. స్నానేన తాం మహార్హేణ స్నాపయిత్వా మనస్విని, స్విమ్మింగ్ పూల్, పర్సనల్ స్విమ్మింగ్ పూల్. తర్వాత దుపూలే నిర్మలే నూతనే, చక్కటి కాటన్ అండ్ పట్టు వస్త్రములు, నూతన వస్త్రములు, భూషణములు, అన్ని రకములైనటువంటి డైమండ్స్, రత్నములు, మణులు, మాణిక్యములతో చేసినటువంటి భూషణములు. అన్నం సర్వగుణోపేతం, పానం చైవామృతాసవం, జ్యూసెస్, ఇతర ఆసవములు మొదలైనటువంటి అన్ని లిక్విడ్ ఫుడ్స్.
వైశ్రంభకే స్వరసనే నందకే పుష్పభద్రకే మానసే చైత్రరథ్యే చ సరే మే రామయాతత. కొంతకాలం ఆ భవనంలో, కొత్త భవనంలో మకాం. వెంటనే ఆయన అన్నాడు, మనం లెటర్స్ హ్యావ్ ఏ హనీమూన్. ఎందుకంటే ఇంతదాకా హనీమూన్ లేదు, ఏం లేదు, పెళ్ళి అప్పుడే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. లెటర్స్ హ్యావ్ ఏ హనీమూన్ అని చెప్పేసి ఆ విమానంలో పర్సనల్ జట్లో పోతే హనీమూన్. ప్రాచీన సాహిత్యంలో ఈ విమానానికి సంబంధించిన ప్రసంగం వస్తుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కేవలము ఉత్తి కల్పన తప్ప ఇంకేమీ లేదనుకోండి. అలాంటప్పుడు అంత మోడర్న్ విమానాన్ని పోలి ఉండే విమానాన్ని అలా ఎందుకు కల్పించాలి? కల్పన ఏ రకంగానైనా ఉండొచ్చు. ఏదైనా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఇలా గుండ్రంగా తిరుగుతూ వెళ్ళిపోతుంది, అలా కల్పించవచ్చు కదా. అలా కల్పించలేదు. ఒక మోడర్న్ జెట్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలాగే ఆ విమానాన్ని కల్పించారు. తర్వాత భరద్వాజ విమాన శాస్త్రము అనే పుస్తకం కూడా ఉంటుంది. ఆ పుస్తకం ప్రింట్ అయింది, అవైలబుల్గా ఉంది. దాని మీద కొంత రీసెర్చ్ చేసి కూడా చేశారు. సో ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఏదో విమానాలు ఇప్పుడు మోడర్న్ జెట్ ఫైటర్స్ లాగా చేసేసారు నా అభిప్రాయం కాదు. మొత్తానికి ఆ గాలిలో ప్రయాణం చేయడం అన్నది ప్రాచీనులైన భారతీయులకి తెలుసున్న సంగతే కానీ అంత తెలియనిది కాదు. ఎందుకంటే సుతరాము తెలియనిది కల్పనలోకి కూడా రాదు. కల్పన చేయాలంటే కూడా దానికి సంబంధించిన సంస్కారం ఉండాలి, లేకపోతే కల్పన చేయడం కూడా సంభవం కాదు. ఆ విధంగా రామాయణంలో పుష్పక విమానం అని, ఇక్కడ ఈ విమానం ఏ పురాణం తీసినా ఈ విమానం మాట ఒకటి వస్తూ ఉంది. కాబట్టి దేని న్యూ సంథింగ్ అబౌట్ ఇట్ అని మనకు అనిపిస్తుంది. నా అభిప్రాయం ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడిసిన్స్, మోడర్న్ అడ్వాన్సెస్ అన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి షా అని చెప్పడం నా తాత్పర్యం కాదు. నేను ఐ డోంట్ లైక్ టు సే దట్. బట్ అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ దీస్ గ్రేట్ థింగ్స్ వర్ నోన్ టు దెమ్. అలాంటి దాఖలాలు మనకి కనపడుతున్నాయి. అది కూడా గమనించదగ్గ విషయం. వీ హ్యావ్ టు స్ట్రైక్ ఏ కేర్ఫుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ది టూ. సో ఎనీవే, ఈ విద్యాధర స్త్రీలు ఆమెకు దేవహూతికి సేవ చేస్తున్నారు. ఇంతవరకు దేవహూతి చేసి సేవలన్నీ ఇల్లు తుడుచుకోవడం అన్నీ ఆవిడ మరే. ఇప్పుడు ఇంకా ఆమె ఏ పని చేయనక్కర్లేదు. ఆమె మహారాణిగా లాగా కూర్చోబెట్టేసి ఈ విద్యాధర స్త్రీలు అన్ని సేవలు ఆవిడకి చేసేస్తున్నారు. సో వైశ్రంభకే స్వరసనే నందకే పుష్పభద్రకే మానసే చైత్రరథ్యే చ సరేమే రామయాతత. ఎక్కడెక్కడైతే మంచి మంచి ఉద్యానవనాలు, పిక్నిక్ స్పాట్స్ ఉంటారు. ఇప్పుడు బృందావన్ గార్డెన్స్, తాజ్మహల్ అనేదో గార్డెన్ ఉంటుంది. అలాగే మాల్దీవ్స్, బహామాస్ ఇలాంటి గార్డెన్ ఏరియాస్, కొన్ని పిక్నిక్ స్పాట్స్, ఇంటర్నేషనల్ పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా కొన్ని పిక్నిక్ స్పాట్స్ ఉన్నాయి. అలాంటి కొన్ని స్పాట్స్ ఇప్పుడు మెన్షన్ చేశారు. అటు మానస సరోవరానికి వెళ్ళారు. ఇట్స్ వండర్ఫుల్. ఎప్పుడైతే అది ఒక తీర్థయాత్రా స్థానం, బట్ కర్దమ మహర్షి దాన్ని ఒక పిక్నిక్ స్పాట్గా వెళ్ళారు. ఈ విమానంలో ఇటువంటి స్థానాలన్నింటికి కూడా వెళ్ళారు. ఆయన ఏమంటారంటే ప్రేక్షయిత్వా భూగోళం పత్న్యయావాన్ స్వసంస్థయ. ఈ భూగోళం అంతని కూడా చుట్టూ తిరిగి వచ్చారు. సో ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్ ఇలాంటి ఖండాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అభిమానంలో చుట్టూ తిరిగి వచ్చారు. భూగోళం అంటాడు చూడండి. భూమి బలపరుపుగా ఉందని అంటారు. భూగోళం అంటే థింగ్ ఇట్ ఈస్. సో 5500 years బ్యాక్ ఒక కవి ఒక శ్లోకం రాస్తూ దాంట్లో భూగోళం అని. ఇంకా చాలా రాస్తాడు. ఒకే చిన్న మాటలు పట్టుకున్నాను, అదేదో గొప్పగా చూపించాను. ఇంకా గర్భోళంగా రాస్తాడు. ఏదో మాట వరుసగా నా పదవేం కాదు. ఈ నోస్ ఎవ్రీథింగ్. మోస్ట్లీ ఈ ఖగోళ శాస్త్రం అంతా కూడా వరాహమిత్రుడు, అర్జునుడు నాటికి బాగా డెవలప్ అయిన బీసీ నాలోనే బాగా డెవలప్ చేశారు. ఎనీవే, గొప్పాశ్చర్యమయో యోగి మొత్తం భూగోళం అంతా పిక్నిక్ కొన్ని నెలలు చేసి ఆశ్రమాయ న్యవర్తత. తిరిగి మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి వచ్చేసారు. ఆశ్రమంలో పెద్ద ప్రసాదం అది ఉంది కదా, వాళ్ళు కట్టుకున్నటువంటిది యోగాశక్తితో నిర్మాణం చేసుకున్నది. వాళ్ళు అలా ఎన్నో సంవత్సరాలు పెద్ద ఎక్స్టెండెడ్ హనీమూన్ విభజ్య నవధాత్మానం మానవీయం సులభోత్సుకం. ఆమెకు ఆయనకు సంతానం కలిగారు. 9 సంతానం కలిగారు. పూర్వకాలం వాళ్ళు ఒక అధిక సంతానాన్ని కలిగి ఉంది.
అది మనకి తెలుసుకున్న సంగతి. మనం ఎర్లియర్ జనరేషన్స్ చూస్తే మనకి ఆ విషయం స్పష్టం. ఆయనకి 90 కూతుళ్ళు కలిగిన ఆయన సన్యాసం తీసుకోవాలని కోరిక తగ్గట్టే కలిగారు. ఎనీవే 9 children. ఏవం యోగానుభావేన దంపత్యో రమమాణయో. ఈ విధంగా వాళ్ళు ఎక్స్టెండెడ్ హనీమూన్ నడుస్తుంది. రమమాణయో 9 అమ్మాయిలు కలిగినారు. సో అన్ని భోగాల్ని వాళ్ళందరూ చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి మంచి కలకలాడుతూ 3 పువ్వులు 6 కాయలు నిత్య కళ్యాణం పంచతోరణం లాగా ఆ సంసారం నడిచిపోతుంది. 100 సంవత్సరాల లాగా శతం అంటే పెద్ద అభిప్రాయం. 100 years అబౌవ్ జీవించారు. దాంట్లో 100 years కేవలం 100 years ఈ సమస్త భోగాన్ని అనుభవిస్తూ వాళ్ళు గడిపారు. పతిల్సా ప్రవ్రజిష్యంతం తదాలక్ష్యోషతి సతి. ఈయన మనస్సులో ఎక్కడో వెనకాల దాగి ఉన్నది సన్యాసం అనే ఒక కార్యక్రమం. ఆయన 100 ఏళ్ళు అయిన తర్వాత రోజు పొద్దున్నే దేవహూతిని పిలిచి, దేవహూతి నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను అని అన్నాడు. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. స్వయమాన చికితురాలైపోయింది. విక్లవేన హృదయేన విదూయత. హృదయమంతా కూడా భయంతో దుఃఖంతో నిండిపోయి ఆమంటూ దేవహూతి వాచ బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విముద్యా పతయ సమా కశ్చిత్ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితేవనం. ఆమె ఇన్ ప్రిన్సిపల్ సన్యాసము అనే మాటకి అడ్డు పెడితే అదో రకంగా ఉంది. అలా అడ్డు పెట్టడానికి కూడా న్యాయం లేదు. ఎందుకంటే వివాహం టైంలోనే చెప్పాడు ఆయన. బట్ స్టిల్ అప్పుడేదో 100 ఏళ్ల క్రితం చెప్పిన మాటకి లెక్కేది అని ఆ సమయంలో ఆవిడ అడ్డుపడితే అదో రకంగా ఉంది. ఈ రామాయణం భాగవతం ఉన్నాయి ఓ మాట మీద నడుస్తాయి. సపోజ్ దశరథ మహారాజు నేను నీకు వరాలు ఇవ్వలేదు, నాకేం గుర్తు లేదు అన్నాడు అనుకోండి, రామాయణం లేదు. తెలిసిందో రామాయణం. భారతంలో కూడా అమ్మ పండు తెచ్చాను అంటాడు అర్జునుడు. అంటే 5 ముక్కలు చేసుకుని తినండి ఆయన అంటున్నారు. ఏదో మాట వస్తుంది కదా, జామ పండు అనుకుని ఆవిడ అలా అంటే ఎదిరా పండు అని ఆ మాట అన్నాక ఆవిడ ఉంటుంది. అని బయటకు వస్తుంది. చేతులు దుచ్చుకుంటారు. వంటింట్లో వంట చేస్తూ ఉంది ఆవిడ. ఉంటే చేతులు దుచ్చుకుంటా బయటకు వస్తుంది. ఎదిరా పండు అన్నా ఎదిరా అని ద్రౌపదిని చూపిస్తారు. అంటే పండులో ఉందని ఆయన అభిప్రాయం, నిజంగా పండునే కాదు. సో ద్రౌపదిని చూపిస్తే అందరూ ముక్కు మీద వేరేసుకుంటారు. కొని నేను జామ పండు అనుకుని అన్నాను, దాని గురించి మీరు ఇంకా చెప్ప చేయకుండా ఆవిడప్పుడు. సో ఇంకా మాట అనేస్తే ఇంకా ఫైనల్. ఆ ద్రౌపది 5 వివాహం చేసుకుంటారు. ద్రౌపది పంచభక్తులు. సో ఒక చిన్న మాట మీద ఆ మాటే ద్రౌపది పంచభక్తులు కానీ దుర్యోధనుడు ఆవిడని వెక్కిరిస్తుంది. సో ఆ వెక్కిరింతకి ఆవిడేమో ఏదో నవ్విందని వాడు అనుకుంటాడు. అక్కడి నుంచి మహాభారత యుద్ధం మీకు తెలుస్తున్నది. సో జస్ట్ ఎ వర్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ సరౌండెడ్ బై ఎవ్రీథింగ్ గోస్ అరౌండ్ దట్ సింగిల్ వర్డ్. ఇక్కడ అంతే. ఆయన వివాహం చేసుకునే ముందే నేను సన్యాసం తీసుకుంటానని అన్నాడు. ఇప్పుడు అబ్జెక్ట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. పోనీ ఆవిడ అబ్జెక్ట్ చేయొచ్చు కదా. ఆవిడ కూడా సంస్కారంలో పెరిగిన ఆవిడే. సో ఆవిడ వైరాగ్యం కొట్టుకోవాలి. ఆయనతో అంతకాలం కాపం చేసిన తర్వాత వైరాగ్యం ఆవిడకి తెలుసుకున్నా ఉంటుందా? సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకే వైరాగ్యం ఎక్కువ ఉంటుంది. కానీ పైకి ప్రకటించాలంటే పైకి ప్రకటిస్తే వీడు వేలమోహం వేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రకటించాలి. కానీ ఉండేది స్త్రీలకే ఎక్కువ. కానీ సో ఆవిడ అంటుంది, ఆవిడ ఇన్ ప్రిన్సిపల్ సన్యాసానికి అబ్జెక్ట్ చెప్పలేదు. కానీ ఆవిడ అంటుంది, యమయ బ్రహ్మన్ ఓ మహాత్మా, కుమార్తెలు ఉన్నారే నీకు, 9 కుమార్తెలు ఉన్నారు, సన్యాసం ఉంటారు, ఇది. సో వాళ్ళకి భర్తలు నేను వెతికి తడతాను. విభుజ్యా పదయ సమాహ. అందరికీ భర్తలు వెతకాలి, నేను వెతుకుతానా ఏమి? నువ్వు వెళ్ళిపోతే నేను ఆ వియోగ దుఃఖంలోనే కూర్చుండిపోతాను. వీళ్ళకి భర్తలు ఎవరు వెతుకుతారు కనుక అని అంటే అర్థం ఏంటో తెలుసునండి. వీళ్ళ 9 వివాహం చేస్తే ఇంకా అభ్యంతరం ఏముండకూడదు. దట్ ఈస్ ది స్మాల్ ట్రిక్. ఆయన కూడా అప్పటికప్పుడే వెళ్ళిపోవడం ఆయనకి తాత్పర్యం కాదు. ఈ జస్ట్ సర్వ్డ్ ఏ నోటీస్. గోయింగ్ టు బి లైక్ దిస్ ఒక నోటీస్ ఒకటి సర్వ్ చేశారు. నోటీస్ సర్వ్ చేస్తే షీ హ్యాస్ యాక్సెప్టెడ్ ది నోటీస్ విత్ ఎ క్వెరీ. సో ఆ క్వెరీ కనుక సాటిస్ఫై చేసేస్తే దెన్ ది గ్రౌండ్ ఈజ్ క్లియర్. సో ది టెక్స్ట్ ఆర్ క్లియర్ అన్నట్టుగా. నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం ముని దయాళుశాలినీమాహ శుక్లాదివ్యాహృతం స్మరం అని ఆవిడ బాగుంటుంది. అలా ఏడుస్తూ కూర్చుంది.
ఆవిడ చూడగానే ఇది దయగలిగి అయ్యేది అలా ఎడవకు. 100 ఏళ్ళు నీ ముఖంలో నేను ఆనందము చిత్రంలో చూసే కానీ కన్నీరు ఎప్పుడు చూడలేదు, అలా ఎడవకు. నేను ఎక్కడికి వెళ్ళట్లేదులే, ఇప్పుడు వెళ్ళట్లేదు, భవిష్యత్తులో వెళ్తానులే, కొని నేను వాయిదా వేసుకున్నానులే. పైగా భగవానుడు ఆయనకు మాట చెప్పాడు, నేను నీ కడుపులో కొడుకునే పుడతానని. ఆవిడికి తెలియదు ఆ మాట, అది గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని ఇప్పుడు చెప్తున్నాడు. ఇట్స్ జస్ట్ నౌ ఆ సత్యాన్ని బయట, ఆ రహస్యాన్ని బయటపెడుతున్నాడు. మా అఖిదాహ, నువ్వేం దుఃఖించకు, ఎందుకంటే భగవాంస్తే క్షరే గర్భ మధురాత్ సంతపత్స్యతే. మనకి సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు కుమారుడుగా జన్మించేటువంటి సందర్భం ఉంది అని చెప్పి ఆయన అంటాడు, మనం చాలా సుఖాలను అనుభవించాము, ఏమి లోటుంది, 100 సంవత్సరాలు పిక్నిక్ పెద్ద ఎలాబరేట్ హనీమూన్ వీ హ్యాడ్. సో మనం ఇంకా కొంచెం లైఫ్ స్టైల్ మార్చితే బాగుంటుందేమో ఆలోచించు అని అంటాడు. సత్వయారాధిత శుక్ల వితన్మన్ మామకం యశ. నీవు కూడా, నేను శ్రీ మహావిష్ణువుని ఆరాధించబట్టే నాకు ఆయన అట్టి వరాన్ని ఇచ్చాడు. నాకు వరం ఇచ్చినట్టుగానే నీకు కూడా ఆయన వరం ఇచ్చి స్థాయికి నీవు కూడా ఆరాధన చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరులను నీవు తప్పకుండా ఆరాధించినట్లయితే నీకు చక్కటి కుమారుడు పుడతాడు. కుమారుడు కలవాలనే కోరిక కూడా వాళ్ళకు ఉంటుంది. సో శ్రీ మైత్రేయ వాచ దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థమభజత్కురు. ఆవిడే వానప్రస్థం ఆరంభమైంది. ఈయన వానప్రస్థం ఆరంభమైంది, ఆవిడ ఆరంభమైంది. ఇంకా పిక్నిక్ తీసుకుంటూ వాళ్ళిద్దరూ కూడా చక్కగా శ్రద్ధగా ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ మామూలుగా యథాప్రకారంగా ఉంటున్నారు. ఇటు వచ్చి విమానంలో ఎక్కి ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం, దట్ ఈస్ రివ్యూస్. ఇద్దరు కేవలము వానప్రస్థ రూపంగా జీవితాన్ని గడుపుతున్నారు. తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదన. సరే, కొంతకాలం, కొన్ని సంవత్సరాల కాలం గడిచింది. బహుతిథే కాలే, quite a few months have passed by, a few years have passed by. ఆ తర్వాత ఆమె గర్భవతి అయినది. ఆ గర్భమునందు ఆ సాక్షాత్తు మధుసూదన భగవానుడు ఆమె యొక్క గర్భములో నిలిచి ఉన్నాడు. అవాదయంస్తదాభ్యో నివాదిత్రాణి ఘనాఘనా గాయంతి తం స్మ గంధర్వాః నృత్యంత్యప్సరసో ముదా. పురాణాల్లో ఎలా వర్ణిస్తారంటే, ఆ పరమేశ్వరుని అవతారం రాబోతోంది అంటే ఆ ప్రకృతి పులకరించి చక్క శోభాయమానంగా తయారవుతుంది అని వర్ణిస్తారు. మహాత్ములు జన్మిస్తున్నారంటే అలా అవుతుంది, దుష్టులు జన్మిస్తున్నారంటే ప్రకృతిలో ఏవో ఉత్పాదాలు వస్తాయని వర్ణిస్తారు. చాలా భయంకరమైనటువంటి రాక్షసులు, సర్వజన వినాశకాలు జన్మించబోతుంటే ఏవో ఉత్పాదాలు వస్తాయని. ఒక గొప్ప అవతార పురుషుడు జన్మించి సమాజానికి కళ్యాణం చేయబోతాడు అనే సందర్భంలో చక్కటి శుభ శకునాలు వస్తాయని అలా వర్ణిస్తారు. ప్రకృతి స్పందిస్తుంది, రాబోయే ఘటనకి ప్రకృతి స్పందిస్తుంది. సో భూకంపం రాబోతుంది అనుకోండి, ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. అలాగే మంచి జరగబోయేప్పుడు కూడా అటువంటి మార్పులు ఏవో వస్తూ ఉంటాయి. సో ఆ విధంగానే ఇక్కడ కూడా మేఘములు గర్జించినవి, గంధర్వులు అప్సరసులు దేవలోకంలో వాళ్ళు నృత్యములను చేసినారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది శ్రీ మధుసూదన భగవానుడు అవతరించబోతున్నాడు అని. అయితే ఈ లోపులో ఆయన ఏం చేశాడంటే వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశాడు. వాళ్ళకు 9 మంది కుమార్తెలు. ఈమె గర్భవతి అయింది సరే, అదే దాని వన్ సైడ్. ఆన్ ది అదర్ సైడ్ ఈ బహుతిథే కాలే, మధ్యలో ఇంకా కొన్ని సంవత్సరాల కాలం గడిచిందన్నాం కదా. ఈ సంవత్సరాల కాలంలో ఆయన చక్కగా జపమని తపస్సు చేసుకుంటూ ఈ పిక్నిక్లో వెళ్ళి బంధు పెట్టేసి కేవలము అమ్మాయిలకి సంబంధాలను వెతుక్కోవడము ఆ కార్యక్రమంలో నిమగ్నుడయ్యి ఆయన చక్కగా అమ్మాయిలకి అందరికీ మంచి వివాహం చేశాడు. మరి అందరినీ మహర్షులకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకంటే ఆయనే ఒక ఋషి, ఆయన ఋషి కులంలో ఉన్నాడు. ఆ ఋషుల సమాచారం బాగా తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ సేమ్ గ్రూప్ వాళ్ళు కదా. సో మరీచయే కళాం ప్రాదాత్, కళ అనే అమ్మాయిని మరీచి మహర్షికి ఇచ్చినాడు. అనసూయ అనే ఒక అమ్మాయి ఉంది, దేవహూతి కూతురు, ఆవిడని అత్రి మహర్షికి ఇచ్చి పెళ్లి చేసినాడు. శ్రద్ధాదేవిని అంగిరస్సుకి, హవిర్భూహు అనే అమ్మాయిని పులస్త్య మహర్షికి, గతి అనే అమ్మాయిని పులహునకు, గతి అంటే మోక్షము అని అర్థం, అందుకోసం అలాంటి పేరు. తర్వాత క్రతు అనేటువంటి మహర్షికి క్రియా అనే అమ్మాయిని, క్రియా అంటే యజ్ఞం అనే అర్థం దాన్ని. సో వైదిక నామధేయాలు, పూర్వం వైదిక నామధేయాలు ఉండేవి.
ఆ తర్వాతి కాలంలో కొంచెం పౌరాణిక నామధేయాలు వచ్చాయి, ఇప్పుడు ఇంకొంచెం మోడర్న్ ఏవేవో నామధేయాలు వస్తున్నాయి. సో ఆ సంస్కారాన్ని బట్టి మనం చెప్పచ్చు, నేమ్స్ని బట్టి ఆ కాలాన్ని కూడా ఊహించవచ్చు. సో ఖ్యాతి అనే అమ్మాయిని భృగు మహర్షికి ఇచ్చి, అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి, సో 9 అమ్మాయిలు 9 ఋషులు అనమాట, నవ ఋషులు.